నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్తే మా. నమస్తే అమ్మా. అమ్మ, సంక్రాంతి రాబోతోంది. సంక్రాంతి అనగానే 3 రోజుల పండగగా జరుపుకుంటాము. భోగి, సంక్రాంతి, కనుమ. అవును. కొన్ని ప్రాంతాల్లో ఒకటే రోజులో జరుపుకుంటారు, కొన్ని ప్రాంతాల్లో 3 రోజులు విశేషంగా జరుపుకుంటారు, కొన్ని ప్రాంతాల్లో 2 రోజులు మాత్రమే జరుపుకుంటారు, కొన్ని ప్రాంతాల్లో అయితే నాన్ వెజ్, కొన్ని ప్రాంతాల్లో అసలు నాన్ వెజ్ అలా ఉండదు. రకరకంగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు జరుపుకుంటారు. ముఖ్యంగా సంక్రాంతి అనగానే చాలా ప్రాంతాల్లో ఇది కీడు పండగ అని చెప్పి, అసలు కొత్త బట్టలు కూడా ధరించకూడదు అని చెప్పి, అది మూఢనమ్మకం అనుకోవాలో ఏమో తెలియదు కానీ అలా ఉండే వాళ్ళు ఉన్నారు. నిజంగా ఇది కీడు పండగ. అసలు ఈ 3 రోజులు ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో తెలియజేయండి. తప్పకుండా చెప్తాను. అయితే కీడు పండగ అని అంటే కీడు చేసే పండగ అని కాదు. మనకున్న కీళ్ళన్నీ కూడా వెళ్ళిపోయేది. అంటే మొత్తం అంత నెగటివ్ ఎనర్జీ అనుకోండి, ఏదన్నా సరే మన జాతకంలో ఉన్న గ్రహ పీడలే అనుకోండి, అవన్నీ కూడా దగ్ధం చేసే పండగ అని చెప్పుకోవచ్చు అనమాట. మీరు ప్రత్యేకంగా చూస్తే గనక భోగి రోజు ఇంట్లో ఉన్న పాచామనంతా తీసుకెళ్లి మంటల్లో వేసేస్తారు. అవునా కాదా? అలాగే ఇక్కడ మన పాత ఆలోచనలు ఏమన్నా ఉంటే గనక, చాలా బాధ పెట్టిన సంఘటనలు ఏమన్నా ఉంటే గనక అవన్నీ కూడా మన మనసుల్లో నుంచి వెళ్ళిపోవాలన్నమాట. అయితే ఎప్పుడైనా కూడా భగవంతుడు మనిషికి ఇచ్చింది వరం ఏంటి అంటే మరుపు. అవునా కాదా? మర్చిపోవడం అనేది. అంటే జరిగినవి ఏవైనా కూడా దుస్సంఘటనలు ఉన్నా కూడా, బాధాకరమైన సంఘటనలు ఏమన్నా ఉన్నా కూడా, ఇప్పుడు చూడ ఆర్థికంగా ఏమన్నా చితికిపోయారు, అవన్నీ కూడా బాధ అంతా కూడా తీసేసి మళ్ళీ కొత్త జీవితాన్ని మనం ప్రారంభించాలి అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే కీడంతా పోయే పండుగ భోగి రోజు. ఎందుకనంటే ఉత్తరాయణ పుణ్యకాలం అనేది స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ డే నుంచి. కాబట్టి మనకి చాలా మంచి రోజులు రాబోతున్నాయి అని మనం అది కూడా ఇంకోటి ఏంటంటే నేచర్ని చూస్తే గనక సూర్యుడికి సంబంధించిన పండగ కాబట్టి తప్పకుండా విశేషంగా జరుపుకోవాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ భోగి రోజు భోగి మంటలతో పాటు భోగి పళ్ళు పోసే సాంప్రదాయం కూడా ఉంటుందంటారు. ఇది నిజంగా ప్రాంతాచారమా, శాస్త్ర ప్రకారంగా ఉన్నది అంటారా? ప్రాంతాచారము అని అంటే శాస్త్రపరంగా ఏంటి అంటే బదరీలో మనకి శ్రీమన్నారాయణుడు నిక్షిప్తమై ఉంటాడు అని చెప్పుకోవచ్చు అనమాట. రేగుపళ్ళు. ఓకే ఓకే. రేగుపళ్ళని బదరీ పళ్ళు అని అంటారు. అందులో శ్రీమన్నారాయణుడి శక్తి అంతా కూడా నిక్షిప్తమై ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే మీరు చూస్తే గనక ఒక్కొక్క పండగ నాడు ఒక్కొక్క చెట్లకు కానివ్వండి ఆ పవర్ అనేది నిక్షిప్తం ఉంటుందని చెప్పుకోవచ్చు. అర్కుడు అంటే ఏంటంటే, అర్క అంటే సూర్యుడికి కూడా ఉంది ఆ పేరు. మీరు చూస్తే తెల్ల జిల్లేడుకి అర్క అని పేరు, శ్వేతార్కము అని పేరు. ఆ తెల్ల జిల్లేడు ఆకులు పెట్టుకుని అభ్యంగన స్నానం చేయడం అనేది చేస్తారు. సంక్రాంతి రోజు కూడా చేస్తారు. అంటే ఏంటి అని అంటే ఆ శక్తి అంతా కూడా మనలో కూడా ప్రవహింపజేసేటట్టుగా మనం చేసుకుంటాం అన్నమాట. కాబట్టి రిచువల్స్ అనేవి మన పెద్దవాళ్ళు ఏమైతే చెప్పారో అవి తప్పకుండా మనం ఫాలో అవుతే ఏంటి అంటే మనకి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఏదైనా సరే విశేషంగా చేసుకున్నామన్న ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీకు బర్త్డే రోజు మీరు ఎంత యాక్టివ్గా ఉంటారు, అవునా కాదా? ఒక తెలియని కళ అనేది సంతరించుకుంటుంది మన ముఖంలో. అట్లానే అబ్బా వాళ్ళు చెప్పినవి మనం చేసాం కదా అన్న ఫీలింగ్, పాజిటివిటీ అనేది పెరుగుతుంది పండగ సందర్భంగా అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈ రేగు పళ్ళల్లో ఉన్న శక్తి అంతా కూడా పిల్లల మీద ఉన్న కీడంతా పోవాలి అని చెప్పి భోగి పళ్ళు పోస్తారు అనమాట. ఓకే. అలాగే మీరు చూస్తే గనక మీరు ఈ హోమియోపతి మెడిసిన్స్లో బంతి పువ్వుని చాలా రకాలుగా వాడతారు. అవును. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, ఎప్పుడన్నా మనకి సపోజ్ కాలిన గాయాలు ఉంటాయి అనుకోండి, వాటి మీద రాస్తే చల్లగా ఉంటుందండి. బంతి పూల దాంతో నుంచే మెడిసిన్స్ తయారు చేస్తారు. అందుకే బంతి పూలు కూడా మనం జల్లడం అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కింద పడినవన్నీ కూడా పని వాళ్ళని ఏరుకోమండము అలా చేసేవారు. అట్లా ఏదైనా కూడా దానము అనేది మనం ఇస్తూ ఉంటే గనక ఉత్తిగా ఇవ్వకూడదు ఎవరికి కూడా. అంటే ఈరోజు ప్రత్యేకంగా దానాలు ఇవ్వాలి. అందుకనే దానం అంటే ఏంటంటే అందుకే రూపాయి బిళ్ళలు కూడా వేసి పోస్తారనమాట భోగి పళ్ళు. అప్పుడు అవన్నీ ఏరుకొని ఆ రూపాయి బిళ్ళలు పక్కకు పెట్టుకునే వాళ్ళు అనమాట పని వాళ్ళు. అంటే ఆ రూపాయి బిళ్ళలతోనే అంతా అయిపోతుందా అని అంటే గనక, మీరు శని భగవానుడికి
ఏదన్నా ప్రీతిపాత్రమై ఉన్నది అని అంటే గనక నాణాలు గనక కాయిన్స్ గనక మీరు పంచిపెడితే సాటర్న్ మన జాతకంలో ఉన్న సాటర్న్ కూడా చాలా సంతోషిస్తాడని చెప్పుకోవచ్చు. అంటే గ్రహం అనుకూలిస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు ఆ పిల్లలకి ఏమన్నా సాటర్న్ ఇబ్బందులు ఉన్నా కూడా, తల్లిదండ్రులకి ఏమన్నా ఉన్నా, ఇంటిలిపాదికి ఏమన్నా ఉన్నా కూడా ఆ కాయిన్స్ అనేవి మనం ఇస్తున్నాం కదా, వాటితో ఆ సాటర్న్ ఏదున్నా కూడా మాలిఫిక్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా కూడా అవి క్లియర్ అయిపోతాయి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ భోగి మంటల్లో ఇంట్లో ఉన్న పాత వస్తువులతో పాటు చీపుర్లు ఇవి కూడా వేస్తారని అంటారు. నిజంగా వేస్తారా మళ్ళీ చీపుర్లు, పాత చీపుర్లు? మా ఇంట్లో అయితే చీపుర్ని వేయరు. ఎందుకు అని అంటే లక్ష్మీదేవితో సమానం కాబట్టి. అవును, నేను మామూలుగా ఎక్కడైనా తొక్క జాగాలోనే వేసేస్తా ఇప్పటికీ కూడా. డస్ట్ వాళ్ళకి కూడా నేను ఇవ్వను. చెత్త తీసుకుని వాళ్ళు వస్తారు కదా మనకి, వాళ్ళకి కూడా నేను ఇవ్వను. ఎక్కడన్నా చెట్ల దగ్గర పెట్టేస్తాను అనమాట. కాబట్టి అట్లాంటివి ఏం వేయకూడదు. మామూలుగా విరిగిపోయిన బల్లలు కానివ్వండి, ప్లాస్టిక్ సామాన్లు కూడా వేయకూడదు. పాత వస్త్రాలు అవన్నీ కూడా వేస్తారు. జనరల్ గా మాకేంటంటే చెక్క సామాన్ వేసేవాళ్ళు ఎక్కువగా. ఇది పనికి రాదు అని అనుకున్నప్పుడు ఆ చెక్క సామాన్ వేయడం అని, విరిగిపోయినవి అవి పెట్టేవాళ్ళని, అవి వేయడం అనేది ఆనవాయితీగా ఉంటుంది. ఓకే ఓకే. అయితే ఈ భోగి మంటల్లోనే వేడి నీళ్ళు కాచుకొని స్నానం చేయటము ఇది కూడా ఉంటుందమ్మా? లేదు, పొద్దున్న పూట చలి కాచుకోవడం. చాలా చల్లగా ఉంది, పిల్లలు లేవరు కదా, అందులో సెలవులు పండగ అనేసరికి నెమ్మదిగా లేద్దాంలే అని అనుకుంటారు కదా. అట్లా కాకుండా తెల్లవారుజామునే మంట పెట్టి అక్కడ కాచుకుందాం అని చెప్పి పిల్లల్ని తీసుకొని వచ్చి చలి కాచుకుని ముగ్గులు వేసేవాళ్ళు ముగ్గులు వేసుకుంటూ, అలాగే నిజంగా గోమాతకు కూడా చాలా పెద్ద పీట వేసాము. గొబ్బెమ్మల్ని చక్కగా ఆవు పేడతో తయారు చేయడము. మేము ఎక్కువ చేసామంటే మేము ఎక్కువ చేసామని చెప్పి చెప్పుకునే వాళ్ళం. ఊరెళ్ళకపోయినా కూడా లైన్ లైన్ అంతా కూడా ముగ్గులే అనమాట. నాకు ఇప్పటికీ గుర్తు, పెద్ద పెద్ద కార్లు అవి కూడా చివరికి ఆపుకొని వచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా ముగ్గులు పాడైపోకుండా తొక్కుతాం పాపం, రాత్రంతా కూర్చునేసారు పిల్లలు అని చెప్పి. ధనుర్మాసం అనేది స్టార్ట్ అయిపోతుంది కదా, డిసెంబర్ 15 నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఈ నెల రోజులు కూడా ధనుర్మాసం ముగ్గులు అని. పెద్దవాళ్ళేమో మాకేమో ఈ 4 వేళ్లతో వేయడం వచ్చేది కాదు. ఇప్పుడు అంతే ఇట్లా అంటే గీతలు పడిపోయేది వస్తుంది. అబ్బా ఎంత అదృష్టమా అనుకున్నాను. ప్రతి లైన్ జాగ్రత్తగా వేసుకున్నా అలా వేసినట్టుగా వచ్చేది కాదు. వాళ్ళు అలా పెద్దవాళ్ళు మా ముందు ఇలా ఫ్రీగా వేసేస్తుంటే అలా చూస్తూ కూర్చునే వాళ్ళం. అలా ట్రై చేస్తే వస్తుంది అనేది మా అమ్మ. ఇప్పుడు వచ్చిందమ్మ మరి అలా అలా ట్రై చేస్తుంటే వచ్చేస్తుంది. అయితే మరుసటి రోజు మకర సంక్రాంతి. ఈ రోజు మనం ఆచరించాల్సిన విధానాలు ఏంటి? మీరు ఏం పని చేసినా చేయకపోయినా గోధుమలు ఏమైనా సరే కొంచెం ఎవరికన్నా బ్రాహ్మడికి కానివ్వండి, తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా కానివ్వండి, దాన్ని ఇవ్వడం చాలా మంచిది. ఎవరైనా సరే ఎవరికైనా సరే ఎవరైనా సరే. ఎందుకు అంటే సూర్య భగవానుడికి గ్రాటిట్యూడ్ చూపించే సందర్భంగా మనం ఈ పండుగని చక్కగా వినియోగించుకోవచ్చు అనమాట. ఎందుకు అనంటే ఎవ్వరు వచ్చినా రాకపోయినా, ఎవ్వరి కోసం తన గమనాన్ని ఆపకుండా స్వామి ఎప్పుడు నిరంతరాయంగా ఆయన పని ఆయన చేస్తూ మనకి జీవాన్ని ఇచ్చి పెంచి పోషిస్తున్నారు చూసారా. దానికోసం గ్రాటిట్యూడ్ చూపించాలి. మనం ఏమన్నా చెయ్యాలి సూర్య భగవానుడికి అనుకుంటే గనక రథసప్తమి ఒకటి ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు ఏంటంటే ఆయన గమనాన్ని మారుస్తున్నాడు ఉత్తరం వైపు కాబట్టి, పుణ్యకాలం వైపు మనం నడిపిస్తున్నాడు కాబట్టి తప్పకుండా గోధుమలకి సంబంధించింది ఏదైనా పిండి వండి, అంటే పూరీలు కానివ్వండి, చపాతీ కానివ్వండి చేసి కొంచెం గోధుమ నూకతో ప్రసాదం చేసి అది పంచిపెడితే కూడా చాలా మంచిది అనమాట. ఏదైనా ఆలయంకి మనం చేసుకొని తీసుకెళ్ళామంటే అందరికి ప్రసాదంగా ఇవ్వచ్చు. ఇది బెటర్ ఆప్షన్. చాలా చాలా మంచిది. అయితే నేను ఒక 5-6 years బిఫోర్ చేశాను. నేను నాట్ 8 years బిఫోర్ చేశాను ఇదే. కానీ అప్పుడు చేసినప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాను. ఇచ్చిన తర్వాత మొన్న నాకు ఈ మధ్య గుర్తుకొచ్చింది, అలాంటివన్నీ ఫాలో చేశాం కాబట్టి ఎంత కష్టం ఉన్నా కూడా, జనరల్గా కష్టం ఉన్నప్పుడు మన మనసంతా దాని మీదే ఉంటుంది. ఏం పని చేయబుద్ధి కాదు, భగవంతుడి దగ్గర కూర్చోబుద్ధి కాదు, ఏదైనా చదవమంటే చదవాలనిపించదు, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ అవన్నీ పక్కకు పెట్టేసి వాళ్ళ పండగ ఏదున్నా ఏది లేకపోయినా ఆయన అయితే ఆయన టైంకి ఆయన వచ్చేస్తున్నాడు కదా సూర్యుడు. అప్పుడు నేను అనుకున్న మాట ఇదే, ఆయనకి ఏదైనా చేయాలి మనం, సరే ఇది చేస్తే మంచిది అంటున్నారు కదా ఇది చేద్దాము అని చెప్పి చేయడం. ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా దానికి తగ్గ మందు దొరకడము, తొందరగా రికవర్ అవ్వడం అనేది నా జీవితంలో జరిగింది ఈ 8 ఏళ్లలో కూడా. బాగుండకుండా ఎవరికి ఉంటుంది చెప్పండి. కాబట్టి మనకి ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే.
అవునా కదా? ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ కష్టపడాలి అంటే ముందు ఆరోగ్యం సహకరించాలి. కాబట్టి ఆరోగ్య ప్రదాత కాబట్టి సూర్య భగవానుడు ఇవాళ నుంచి ఎవరైనా సరే అర్ఘ్యం ఇవ్వడం అనేది అలవాటు చేసుకోవడము, అలాగే గోధుమలకు సంబంధించింది ఏదైనా కూడా దానం ఇవ్వడము, అలాగే గోధుమ రంగు సంబంధించిన బట్టలు వేసుకోవడము, అట్లాంటివి చేస్తే చాలా మంచిది అన్నమాట. ఆ రోజున కూడా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలా? ఆ రోజు కంపల్సరీగా ఇవ్వాలి. మీరు ప్రతిరోజు అలవాటు చేసుకోండి, పిల్లలకి అలవాటు చేయండి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం అనేది పిల్లలకి అలవాటు చేయండి. చాలా మంది నాతో చెప్పే మాట ఏంటో తెలుసా, అర్ఘ్యం ఇస్తే కింద వాళ్ళు గొడవ చేస్తున్నారండి, బాల్కనీ నుంచి వాటర్ పడుతున్నాయని. ఒక బకెట్ పెట్టుకొని ఆ బకెట్ లో పోయండి. ఓకే, అవి మళ్ళీ చెట్లకు వినియోగించుకోవచ్చు, ఏం తప్పేం లేదు. ఓకే ఓకే ఓకే, ఇది అట్లా మనం ఏదైనా చెయ్యాలి ఖచ్చితంగా అనుకుంటే మనకు ఒక దారి అనేది కనిపిస్తుంది. అవును, కాబట్టి ఇది ఖచ్చితంగా చెయ్యాలి. పిల్లలకి డిసిప్లిన్ అలవాటు అవ్వాలి అని అంటే సూర్యుడి ఇన్వాల్వ్మెంట్ చాలా ఉండాలి. ఓకే, కనుమ రోజు గోవులను పూజిస్తారని అంటారు. ప్రత్యేకించి కనుమ రోజు గోవులను ఎందుకు పూజించాలి? ఇంకొకటి, ఆ రోజు ప్రయాణం కూడా చేయడానికి పనికిరాదు కనుమ రోజు అని అంటుంటారు. ఇది వాస్తవమేనా? ఎందుకు అని అంటే అసలు యాక్చువల్గా నిజంగా చెప్పాలి అని అంటే సూర్యనారాయణ ఆయన విష్ణుమూర్తి స్వరూపమే, లక్ష్మీదేవి కూడా అభేదం. అందుకనే మనకి ధాన్యలక్ష్మి రూపంలో ధాన్యం ఇంటికి వస్తే అమ్మవారిని కూడా చక్కగా పూజించుకుంటాం. ఏ ధాన్యం అయితే రావడానికి మనకి ఇంటికి రావడానికి ఇప్పుడు యూజ్ అయ్యేదేవి ఎద్దులు, మన పాడే కదా. కాబట్టి వాటికి కూడా మనం గ్రాటిట్యూడ్, మీరు చూస్తే సనాతన ధర్మం అంతా కూడా ఎక్కువ గ్రాటిట్యూడ్ మీదే ఫోకస్ పెడుతుంది. ఎవరైనా వచ్చినప్పుడు భోజనము అని అడిగినప్పుడు తప్పకుండా ఇవ్వు, అన్నదానం చెయ్యి, లేకపోతే విద్యాదానం చెయ్యి, ఇలాంటివన్నీ కూడా సనాతన ధర్మం. మీరు పండుగల్లో చూస్తే ఋషులు మునుల ఈ రోజున ఇది ఇంపార్టెన్స్ సిగ్నిఫికెన్స్ ఇచ్చాక కూడా జస్ట్ ఫాలో అవ్వడానికి మనకి బాధ, ఎవరు చేస్తారులే, ఎన్నో ఏళ్ల నుంచి చేస్తూనే ఉన్నానులే అని అనుకుంటాం మనం. కానీ నువ్వు చేస్తావు, కానీ ఈ 2025 అయితే మళ్ళీ రాదు కదా, నెక్స్ట్ 26 వస్తుంది కదా, ఈ రోజు ఎప్పుడుదప్పుడే. కాబట్టి పశువుల్ని కూడా చక్కగా అలంకరించి అవి కూడా మన ఇంట్లో భాగస్వాములు అని చెప్పి వాటికి కూడా మనం ఒక గ్రాటిట్యూడ్ చూపించినట్టుగా మనం భావించవచ్చు అనమాట. అయితే కనుమ రోజు కదలకూడదు అని అనుకుంటే గనక ఇంట్లో అంతా పండగ అంతా ఉంటుంది, వాళ్ళకి ఒక సెలవు అనేది ఇంపార్టెంట్ కదా. అటు వాడికైనా కానీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి కానివ్వండి, ఇంపార్టెన్స్గా సెలవు ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి రావద్దు, కదలద్దు అని చెప్పారేమో. కనుమనాడు కాకైనా కదలదు అని అంటారు అన్నమాట. అందుకని అన్నారేమో అని నా భావన. ఓకే అమ్మ, గత సంవత్సరం సంక్రాంతి సమయంలో తీసుకుంటే ఆడపడుచుల ఒకరికొకరు గాజులు పెట్టించుకోవాలని చెప్పి, అక్క చెల్లెలు ఒకరికొకరు గాజులు పెట్టించుకోవాలని, లేదు అంటే ఒక్క కొడుకు ఉన్న వాళ్ళు టవల్ కప్పాలని, ఇలా రకరకాలుగా, లేదు అంటే కీడు వాళ్ళకి అని చెప్పి రకరకాలుగా చెప్పడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఇవన్నీ ఆచరించారు కూడా. మరి ఈసారి ఏమైనా అలాంటివి గాజులు పెట్టించుకోవడం లాంటివి ఇంకేమైనా వచ్చాయా ఇలాంటివి? ప్రత్యేకమైన కీడుతో అయితే కూడినది ఏం కాదు ఈసారి సంక్రాంతి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బలానా టైంలో ఏదైనా సంక్రమణం జరిగిందనో, లేకపోతే ఇలా చేస్తే గనక ఏదైనా ఆ తిథి ప్రకారంగా కానివ్వండి, లేకపోతే ఏదైనా ఆ రోజు ప్రకారంగా కానివ్వండి, ఏదైనా కొత్త గొప్ప కీడు ఉంటే ఇది చెయ్యండి, ఇది చేస్తే బాగుంటుందనే కానీ అది చేయకపోతే ఏదో అయిపోతుంది అనేది కాదు. ఇప్పుడు గాజులే ఇమ్మన్నారు, ఆడపడుచుకి ఏమవుతుంది? అవునా కాదా? ఎక్కడో ఉన్నారు అనుకోండి, ఫర్ సపోజ్ మీ ఆడపడుచు ఎక్కడో ఉన్నారు, వదినా నేను ఇవ్వలేకపోతున్నాను, ఇగో ఈ 500 వేస్తున్నాను వదినా, మీరు కొనుక్కొని మీరు వేసుకోండి మేము ఇచ్చినట్టు, అంటే ఆ అమ్మాయి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది, నన్ను గుర్తు పెట్టుకున్నారు అని చెప్పి. కాబట్టి ఏదైనా కూడా మన ఆ బంధాలని ఇనుమడింపు చేసే విధంగా ఏదన్నా ఉంటే కనుక ఖచ్చితంగా చేసుకోవచ్చు. కాకపోతే చేయకపోతే అమ్మో ఏదో అయిపోతుంది అనేది మాత్రం భయపడకూడదు అనమాట ఎప్పుడు కూడా. అది సంతోషం అమ్మ, చాలా మంచి విషయాలు తెలియజేశారు. నిజంగా ప్రతి ఒక్కరిలో సంక్రాంతి అనగానే కీడు, నిజంగా ఏదో జరిగిపోతుంది మాకు ఈ భయంలో ఉండిపోతారు. అవును, నిజంగా అది మనలో ఉన్న కీడుని తీసేసేది చాలా మంచి రోజు. ఉత్తరాయణ పుణ్యకాలానికి ఆద్యం చక్కగా, అలాంటప్పుడు ఆ పండగ మంచిదే అవుతుంది కానీ చేయడానికి అవుతుంది. ధన్యవాదాలు.